స్వామియే శరణమయ్యప్ప. కోరిమిల్లిలో ఈ గుడి ఎవరైనా చూసినట్లయితే ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోరిమిల్లిలోనే అతి పెద్ద అయ్యప్ప స్వామి గుడి అన్నమాట ఇది. సో ఈ చుట్టుపక్కలే పెద్దదని చెప్పుకోవచ్చు. సో గోదావరి ఒడ్డున ఇది చాలా బాగుంటుంది. గుడి లోపల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మేము శబరిమల ప్రయాణం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ స్వాములు కూడా మాకు చాలా సపోర్ట్ అయితే చేశారు. మేము వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టి మరి మమ్మల్ని పంపించారనమాట. సో మేము యాక్చువల్లీ ఇక్కడ మాల వేసుకోలేదు, కానీ వీళ్ళు మమ్మల్ని చాలా ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు. ఈ కారు మీదే మనం శబరిమల వరకు వెళ్ళి రాబోతున్నాం. శ్రీకాళహస్తిలో శివయ్యని దర్శించుకుని మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ టైం మాలేసుకునే స్వాములకైతే ఆటంకాలు కలుగుతాయని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. సో అది నిజమో అబద్ధమో మాకు తెలియదు, కానీ మాకైతే మాత్రం చాలా ఆటంకాలు అయితే కలిగింది. సో దారిలో మా కార్ అయితే ట్రబుల్ ఇచ్చింది. సో మా స్వామి ఒక గంట అయితే కింద మీద పడి ఒక మెకానిక్ అయితే కాల్ చేసి మా స్వామికి ఈ ఇంజన్లో కొంచెం అవగాహన ఉండడంతో ఈ ప్రాబ్లం ఏంటో కనుక్కోవడానికి చాలా ట్రై అయితే చేశాడు. సో ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ తర్వాత కార్ని అయితే సెట్ చేశాడు. ఒక గంట అయితే చాలా కష్టపడ్డాడు మా స్వామి. మొత్తం మీద ఈ ఆటంకాన్ని అయితే దాటుకుని మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేసి కాణిపాకం అయితే వచ్చాం. ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శించుకుని పక్కనే ఉన్న గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరాం. సో గోల్డెన్ టెంపుల్లో అయితే మాకు చాలా లేట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ దర్శనం అయిపోయాగానే పొద్దున్న కల్లా మనం గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలని చెప్పి గిరి ప్రదక్షిణలు చేయడానికి స్టార్ట్ అయితే అయిపోయాం.